హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాండి. ఇలా వెరైటీగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచులర్స్ అయినా, వంట రాని వాళ్ళైనా, వండొచ్చిన వాళ్ళైనా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. టేస్ట్ బాగుంటుంది, తొందరగా చేసుకోవచ్చు అండి, ఈజీగా అవుతుంది. తయారు చేసే విధానం చూద్దాం. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. మంచి ఉప్పు వేసి 2-3 సార్లు నీట్గా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇట్లా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు 2 ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టీ స్పూను చికెన్ మసాలా పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను కస్తూరి మెంతి వేసుకోవాలి. ఇందులోనే 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 ఏలక్కాయ వేసుకోవాలి. 2 లవంగాలు వేసుకోవాలి. 1 దాల్చిన చెక్క ముక్క చిన్నది వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అలానే 4-5 పుదీనాకులు వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిందాక కలుపుకోవాలండి. ఇదంతా మనం వండుకునే కడాయిలో వేసుకోవాలి. ఇలానే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా కలిసిందాక కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి ఇట్లనేగా స్టవ్ మీద పెట్టుకోవాలండి. 1 నిమిషం మంట ఆయిల్ పెట్టుకొని ఇదంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయినాక మంచిగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటా. 1 నిమిషం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి. స్టవ్ సిమ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాలు మంచిగా ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని కలుపుకుంటూ 8-9 నిమిషాలు ఉడికించుకోవాలి. 8-9 నిమిషాలు మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఇదంతా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు మంచిగా ఉడికింది కదండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ కర్రీ రెడీ అయింది. చికెన్ కర్రీ రెడీ అయిందండి. నేను చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నం, చపాతీ, రోటీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగా కుదిరిందండి. ఇలా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి, చూసి అవి కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.